వివాహం జరిగిన రాత్రంతా ఒక్క క్షణంలా గడిచిపోయింది. ఎవరూ కునుకు తీయలేదు. తెల్లవారింది. అనుష్ఠాలన్నీ ముగిశాయి. విశ్వామిత్రుడు వధూవరులను ఆశీర్వదించి హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. అంతటా దశరథ మహారాజు కూడా జనకాదుల వద్ద సెలవు తీసుకొని అయోధ్యకు బయలుదేరాడు. జనక మహారాజు తన కుమార్తెలకు లక్షల కొద్ది ఆవులను, శ్రేష్టమైన కంబళీలు, కోట్ల కొద్ది పట్టు వస్త్రాలను, ఏనుగులు, అశ్వాలు, రథాలు, చతురంగ సైన్యాన్ని, శ్రేష్ఠులైన దాసీలను, వెండి బంగారు ఆభరణాలను, విలువైన రత్నాలను కానుకగా సమర్పించాడు. జనకాది బంధువులంతా దశరథుని పరివారాన్ని చాలా దూరం అనుసరించి సాగనింపి తిరిగి ఇళ్లకు చేరారు. దశరథుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉండగా పక్షులు భయంతో వికృతమైన ధ్వనులు చేశాయి. జంతువులన్నీ ప్రదక్షిణలు చేస్తున్నాయి. దశరథుడు ఇవన్నీ దుశ్శకునాలని తలచి తన మనసు ఏదో కీడు శంకిస్తుందని వశిష్ఠునితో అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, మహారాజా, ఆకస్మికంగాను దైవికంగాను భయంకరమైన ఆపదలు ఏవైనా సంభవించేటప్పుడు పక్షులు ముందుగా పసిగట్టి భయంకరంగా అరుస్తాయి. అయితే భయపడవలసిన పని లేదు. మృగాలన్నీ ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఆ ప్రమాదాలేమీ మనల్ని బాధించేవి కావు. వశిష్ఠ మహర్షి ఈ విధంగా దశరథ మహారాజుకు ధైర్యం చెప్తూ ఉండగానే భూమి కంపించింది. పెనుగాలులు వీచి వృక్షాలన్నీ వేళ్లతో సహా పెకిలించి వేయబడ్డాయి. మేఘాలు సూర్యున్ని ఆవరించి నలుదిక్కులా చీకట్లు కమ్మాయి. వశిష్ఠాది మహర్షులు, దశరథుడు, దశరథుని కుమారులు మాత్రం ఏమాత్రం కలత చెందకుండా నిబ్బరంగా నిలబడ్డారు. హఠాత్తుగా మహాతపస్వి, భయంకరుడు, రాజుల పాలిట యముడు అయిన పరశురాముడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆ తేజస్సును చూడలేక సామాన్యుల కళ్ళు మూతలు పడ్డాయి. గండ్రగొట్టలి భుజాన వేలాడుతుంది. ధనుర్బాణాలు ధరించి అపర శివుని వలె కనిపించాడు. తన తండ్రిని కార్తవీర్యార్జునుడు అని క్షత్రియుడు చంపడం వలన ఇతడు క్షత్రియులందరినీ శత్రువులుగా భావించాడు. భూమిపై క్షత్రియులను లేకుండా చేస్తానని దీక్ష పూనాడు. ఇప్పుడు కూడా క్షత్రియుల నాశనానికే వచ్చాడా అని అనుకుంటూ మహర్షులంతా అతడికి అర్ఘపాద్యాదులనిచ్చి ఓ రామ, పరశురామ అంటూ మృదుమధురంగా స్తుతించారు. ఋషీశ్వరుల పూజలను గ్రహించిన పరశురాముడితో రామునితో ఇలా అన్నాడు.